వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం SBI రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం మేనేజర్ పొజిషన్స్ ఏమైతే ఉన్నాయో అవి కవర్ చేసాము. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేసి ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. సో ఇది కూడా SBI కిందే, బట్ ముందు వీడియోలో మనం మేనేజర్ పొజిషన్స్కి, ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్కి డీటెయిల్స్ కనుక మీరు ఓన్గా చదవాలనుకుంటే లేదా వీడియో చివరి వరకు చూడలేకపోతుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళన్నా కానీ SBI రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేసినా నా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ ద్వారా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు అని చెప్పాను. సో మనం ప్రీవియస్ వీడియోలో ఇందాక చెప్పిన విధానంగా మేనేజర్ పొజిషన్ డీటెయిల్స్, దానికి వేకెన్సీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ తెలుసుకున్నాం. సో ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్ ఏమున్నవి అండ్ దానికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్, క్రైటీరియా ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ లిమిట్, ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎలా అప్లై చేయాలి, ఇవంతా మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ అనేది స్పెషల్ క్యాడర్ ఆఫీసర్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ బేసిస్ మీద అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ మీకు 13th of August నుంచి 2nd of September వరకు ఇచ్చారు టైం. అండ్ ఆన్లైన్ టెస్ట్ మీకు 25th of September అనేసి మెన్షన్ చేశారు. ఈ 25th of September డేట్ ఏదైతే ఉందో అది టెంటేటివ్, అంటే మీకు ఎగ్జాక్ట్గా అదే డేట్ మీకు జరుగుతుంది అని లేదు, టెంటేటివ్ అని మెన్షన్ చేశారు. కాబట్టి ఈ చేంజెస్ కనుక ఏం అప్డేట్స్ ఉన్నా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు తెలుస్తుంది. మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు ఇదే నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నెక్స్ట్, డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు 13th of September నుంచి మీకు బిగిన్ అవుతుంది. సో 13th నుంచి మీరు కేర్ఫుల్గా టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్స్ వచ్చేసి ఇందాక చెప్పిన విధానంగా 2 వెబ్సైట్స్ ఉన్నవి. సో ఇవి మీరు టైం టు టైం చెక్ చేస్తే ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ మీ కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవంతా మీకు అప్డేట్స్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. సో రిజిస్ట్రేషన్ అనేది మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే సబ్మిట్ చేస్తారో ఆ సబ్మిషన్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయ్యింది అని ఆ కన్ఫర్మేషన్ ఫీజ్ పేమెంట్ తర్వాతే మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఒకవేళ కనుక మీరు అప్లికేషన్ ఫీజ్ పే చేయకపోతే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్, అప్లై చేసే ముందు క్రైటీరియాని, ఎలిజిబిలిటీని క్లియర్గా చదివి అప్లై చేయండి. బికాస్ ఇది అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ సెలెక్షన్స్ క్రైటీరియా ఇచ్చారు, దాని ప్రకారంగా ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా మీరు అప్లై చేయండి. అండ్ ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి, బ్రీఫ్, రెజ్యూమ్, ఐడి ప్రూఫ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దీంట్లో మీరు ఏం మిస్ చేసినా కానీ మీ అప్లికేషన్ ఏదైతే ఉందో కన్సిడరేషన్లోకి కూడా తీసుకోరు. నెక్స్ట్, అండ్ వాళ్ళని ఫర్దర్గా ఇంటర్వ్యూకి కూడా షార్ట్ లిస్టింగ్ చేయరు. అడ్మిషన్ టు ఆన్లైన్ టెస్ట్ అనేది ప్రొవిజనల్ ఉంటుంది అండ్ ఇది వితౌట్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. సో candidates will be subjected to verification of documents with the original documents when the candidate reports for the online test or interview. మిమ్మల్ని పిలిచినప్పుడు నాట్ జస్ట్ అప్లోడ్ చేసేసాం డాక్యుమెంట్స్ అని కాదు, ఏదైతే డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేస్తారో సేమ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకువెళ్ళాలి. ఒకవేళ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక తీసుకువెళ్ళకపోతే మీరు ఫర్దర్గా సెలెక్షన్కి కన్సిడర్ అవ్వరు, మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది. నెక్స్ట్, candidates are advised to check the bank websites. సో ఇందా చెప్పిన విధానంగా రెగ్యులర్గా టైం టు టైం బ్యాంక్ వెబ్సైట్స్ని చెక్ చేయండి. ఇక్కడ ఇచ్చారు వెబ్సైట్స్, ఇక్కడ ఇచ్చారు, సో టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్స్ని చెక్ చేయడం మర్చిపోకండి. కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ అక్విటెంట్ యువర్ సెల్ఫ్ బుక్లెట్ అనేది మీకు should be downloaded by entering your registration number and password. సో ఒక్కసారి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే అప్లై చేయాలి అనుకుంటే, సో అప్లై చేసే ముందు మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. ఈ రెండు నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి. బికాస్ ఫర్దర్గా రెఫరెన్సెస్కి కానీ లేకపోతే నెక్స్ట్ ఎక్కడైనా లాగిన్ అవ్వాలన్నా కానీ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఇన్ కేస్ మోర్ దెన్ 1 candidate scores the same marks, మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కట్ ఆఫ్ పాయింట్స్ని బట్టి ఉంటుంది. అండ్ దెన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ బట్టి మెరిట్ లిస్ట్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ఏజ్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తారు. హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్, డాక్యుమెంట్స్ ఇవంతా హార్డ్ కాపీస్ ఆఫీస్కి పంపించాలి, పోస్ట్ ద్వారా పంపించాలి ఇవంటూ ఏమీ లేదు. అంతా మీరు ఆన్లైన్ ద్వారా కేర్ఫుల్గా ఇచ్చిన ఫార్మాట్లో కనుక అప్లై చేస్తే
రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఆఫ్టర్ యువర్ ఫీజ్ పేమెంట్. డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్: అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్ బ్రాంచ్ కి, అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ కి. సో టోటల్ మీకు 36 వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ ఇంజనీర్ సివిల్. ఎలక్ట్రికల్ కి అయితే 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ అన్ని మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్ చేశారు. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఏజ్ లిమిట్ 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు, మినిమం 21 years. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కేటగిరీస్ బిలాంగ్ అవుతున్నారో వాళ్ళు రెలవెంట్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని ఆథరైజ్ అయి ఉండాలి. బికాజ్ అది ఆథరైజ్ కనుక లేకపోతే రిజర్వేషన్ కింద మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయరు. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో ఆథరైజ్డ్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి, సబ్మిట్ చేయాలి. అప్పుడే మిమ్మల్ని రిజర్వేషన్ కింద కన్సిడర్ చేసి రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కాంపిటెంట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ కి ప్రకారంగా ఉంటేనే మీకు ఫర్దర్గా కన్సిడరేషన్ ఫర్ రిలాక్సేషన్స్కి ప్రొసీడ్ అవుతారు. అండ్ సేమ్ అప్లైడ్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ యాజ్ వెల్. సో దాన్ని బట్టి మీకు గ్రివెన్సెస్ కానీ పెన్షన్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా మీకు అప్లికబుల్ అవుతాయి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏం కావాలి? అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్ బ్రాంచ్ కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 60% ఆఫ్ అబవ్ ఉండాలి, లేదంటే 6.75 స్కేల్ అన్నా ఉండాలి అవుట్ ఆఫ్ 10. బేసిక్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ డిగ్రీ అన్నా ఉండొచ్చు ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది బేసిక్ క్వాలిఫికేషన్ బేసిస్ మీద ఉండాలి. నెక్స్ట్, అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ కి ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 60% ఆర్ అబవ్ ఉండాలి. అదే సిజిపిఏలో కన్నా చూస్తే 6.75 ఉండాలి అవుట్ ఆఫ్ ద స్కేల్ 10. బేసిక్ మీకు చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ డిగ్రీ ఉన్నా కానీ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ యాక్సెప్టబులే. దీనికి కూడా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఫర్ బ్యాచిలర్స్ డిగ్రీ. అదే కనుక మీరు మాస్టర్స్ కనుక చేస్తుంటే 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ కన్సిడరేషన్లో తీసుకుంటారు. నెక్స్ట్ డీటెయిల్స్, జాబ్ ప్రొఫైల్. సో ఈ సెక్షన్ అంతా మీకు ఒకవేళ మీరు సెలెక్టెడ్ అయి ఉన్నారు ఈ పొజిషన్కి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫర్దర్గా జాబ్ ప్రొఫైల్ అండ్ జాబ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, దాంట్లో మీకు సంబంధించిన రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు ఫుల్ఫిల్ చేయాల్సిన డ్యూటీస్ ఏంటి, అవంతా మీకు ఇక్కడ పర్టికులర్ సెక్షన్లో ఇచ్చారు. Planning and control of projects, appointment of architects and contract agencies, the preparation of estimates, tender, security and payment of the bills. So itlaga meeku different roles and responsibilities icharu for the positions. Remuneration kanka chuste meeku scale 36,000 nunchi pay anedi begin avutudi. దీనికి సంబంధించిన సెలెక్షన్ ప్రొసీజర్. సో ఈ పర్టికులర్ పొజిషన్స్ కి ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఇంజనీర్ అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్ కి సెలెక్షన్ ప్రొసీజర్ మీకు ఆన్లైన్ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు 25th of September 2021. కాల్ లెటర్స్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు అప్లోడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఈమెయిల్ ఐడి కానీ SMS కానీ టైం టు టైం చెక్ చేయండి. ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీ కాల్ లెటర్స్ అనేది రావచ్చు. సో వెబ్సైట్ అండ్ ఈమెయిల్ ఐడి టైం టు టైం చెక్ చేయండి. అండ్ మీ కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. బికాస్ మీరు ఎగ్జామినేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆన్లైన్ టెస్ట్ ఈ కాల్ లెటర్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి ఫర్ అ ప్రూఫ్. అండ్ ఈ టెస్ట్ అనేది గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, గువాహటి, పాట్నా, చండీగఢ్, రాయ్పూర్, ఢిల్లీ ఇలాగా మీకు ప్లేసెస్ ఇచ్చారు ఎక్కడైతే ప్లేసెస్ సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ జరుగుతుందో. సో ఈ సెంటర్స్ కనుక మీరు ఏదైతే లొకేషన్లో ఉన్నారో రీజియన్ని కనుక చూసుకుని మీరు దెన్ ప్రొసీడ్ ఫర్ యువర్ సెంటర్స్. అండ్ క్యాండిడేట్స్ షుడ్ చూస్ ద నేమ్ ఆఫ్ ద సెంటర్ వేర్ షీ డిజైర్స్ టు రైట్ యువర్ ఎగ్జామినేషన్. సో మీకు అప్లికేషన్లో ఏదైతే సెంటర్ లైక్ ఒక పర్టికులర్ రీజన్కి బిలాంగ్ అవుతున్నారు దానికి దగ్గరలో ఏమైనా సెంటర్ ఆర్ పర్టికులర్ ప్లేస్ కనుక ఉంటే ఆ ప్లేస్ని సెలెక్ట్ చేయడం మర్చిపోకండి, బికాస్ మీకు ఆ చాయిస్ ఇచ్చారు కాబట్టి. అండ్ ఒకసారి సబ్మిట్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి చేంజ్ చేసుకునే ఛాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే మీకు జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్లో మళ్ళీ 3 sections ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ సెక్షన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, అంటే ఏదైతే మీరు డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్లో కానీ పీజీలో కనుక నేర్చుకున్నారో సేమ్ దానికి రిలేటెడ్ సిలబస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇది మీకు టోటల్ 50 questions ఉంటాయి 100 marksకి.
45 minutes ఎగ్జామినేషన్ ఇది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూస్తే మీకు ఎక్సెప్ట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీకు సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ బేసిస్ మీద అయితే క్వశ్చన్స్ ఉంటాయో అది కాకుండా మీకు రిమైనింగ్ పేపర్స్ ఏ ఉన్నాయో అవి క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. అండ్ క్వాలిఫైయింగ్ మినిమం క్వాలిఫైయింగ్ ఇన్ ఆల్ దీస్ పేపర్స్ మీకు వేవ్డ్ ఉంటుంది అకార్డింగ్ టు ద బ్యాంక్. సో ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. క్యాండిడేట్స్ మీరు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఆన్సర్ చేయొచ్చు ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్కి తప్ప. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షార్ట్ లిస్టింగ్ అనేది చేయబడుతుంది. స్కోర్స్ కట్ ఆఫ్ స్కోర్స్ని బట్టి షార్ట్ లిస్టింగ్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి మీ స్కోర్ ఎంత హై అయితే దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ బట్టి మీకు ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. అండ్ ఇఫ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లెస్ ఉన్నారు అనుకోండి, బ్యాంక్ రిజర్వ్స్ హ్యాస్ ద రైట్ టు కన్సిడర్ సెలెక్షన్ ఫర్ ద క్యాండిడేట్స్ త్రూ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ ఫర్ ది ఆన్లైన్ టెస్ట్ అండ్ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ఎట్లా కండక్ట్ చేస్తారు, అడిక్వేట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో ఫర్దర్గా వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ 25 మార్క్స్కి ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద ఇంటర్వ్యూ కూడా బ్యాంక్ డిసిషనే ఫైనల్ ఉంటుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీకు ఆఫ్టర్ అగ్రిగేటింగ్ ద మార్క్స్ ఆఫ్ ద ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీకు ఇక్కడ మీ బ్రాంచ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు అనే ఒక సెక్షన్ ఉంటుంది. దాని బేసిస్ మీద అవుట్ ఆఫ్ 100 అండ్ ఇంటర్వ్యూ 25 మార్క్స్ ఈ బేసిస్ మీద ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో వెయిటేజ్ స్కోర్ ఎంత వెయిటేజ్ బట్టి స్కోర్ కన్సిడరేషన్లోకి ఉంటుంది అంటే అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్స్ ఫర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్కి అంటే లాస్ట్ సెక్షన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సెక్షన్కి రిటర్న్ టెస్ట్లో మీకు 70% అండ్ ఇంటర్వ్యూకి 30% వెయిటేజ్ ఇచ్చారు. దాన్ని బట్టి మీకు కట్ ఆఫ్ స్కోర్ అనేది మీకు రిలీజ్ చేస్తారు. అండ్ సెలెక్షన్ అనేది టాప్ మెరిట్ బై ఈచ్ కేటగిరీ క్యాండిడేట్స్ని సెలెక్షన్ జరుగుతుంది. ఇన్ కేస్ మోర్ దెన్ 1 క్యాండిడేట్ స్కోర్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఆ క్యాండిడేట్కి డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఏజ్ బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సెలెక్షన్ అనేది షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. మీకు 100 మార్క్స్కి ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద ఇంటర్వ్యూ ఏదైతే బ్యాంక్ ప్యానెల్ డిసైడ్ చేస్తారో అదే మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి? ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ మీకు కాల్ లెటర్ ఫర్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ అక్వైంటెంట్ యువర్ సెల్ఫ్ బుక్లెట్ అనేది రిజిస్ట్రేషన్ అండ్ నెంబర్ పాస్వర్డ్. సో మీ ఏదైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు లాగిన్ అవి బ్యాంక్ వెబ్సైట్లో మీకు మీ కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్లాంటి హార్డ్ కాపీస్ ఏం పంపించరు. సో ఈమెయిల్ ఐడి అండ్ అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలిసిపోతుంది. అండ్ ఇంటర్వ్యూ కూడా మీకు ఇంటిమేషన్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ అనేది ఈమెయిల్ ద్వారా కానీ అఫీషియల్ వెబ్సైట్ల ద్వారా అన్నా కానీ అప్లోడ్ చేస్తారు. హార్డ్ కాపీస్ కానీ మీకు ఇంటికి పోస్ట్ రావడం కానీ ఇట్లా ఏమీ జరగదు. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ టు బి సబ్మిటెడ్ అట్ ది ఎగ్జామినేషన్. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఐడి ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి. లైక్ యువర్ ఆధార్ కానీ అండ్ యువర్ ఫోటోగ్రాఫ్స్, డ్రైవర్స్ లైసెన్స్ కానీ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ ఐడి ప్రూఫ్స్ విల్ డూ. సో ఐడి ప్రూఫ్స్ తీసుకెళ్ళడం మర్చిపోకండి. అండ్ అలాంగ్ విత్ యువర్ కాల్ లెటర్. సో కాల్ లెటర్ అండ్ యువర్ ఐడి ప్రూఫ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి ఫర్ ది ఎగ్జామినేషన్. యాక్షన్ అగేన్స్ట్ ద గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ కానీ క్యాన్వాసింగ్ కానీ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా కానీ ఆర్ మీ డాక్యుమెంట్స్ కనుక మ్యాచ్ అవ్వకపోయినా విత్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా కానీ మీ డాక్యుమెంట్స్లో సస్పెక్ట్ ఉన్నా కానీ క్యాండిడేట్ని ఫర్దర్గా కన్సిడరేషన్లోకి తీసుకోరు. క్యాన్సిలేషన్ అనేది చేయబడుతుంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డివైజెస్ ఆర్ నాట్ టు బి యూజ్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది అకార్డింగ్ టు ద బ్యాంక్ డీటెయిల్స్ పట్ల జరుగుతుంది. లాస్ట్లో మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ డీటెయిల్స్ ఇన్స్ట్రక్షన్స్ అని చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ ఇన్ఫర్మేషన్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్రమ్ ద బ్యాంక్, లైక్ మీరు ఏం రూల్స్ ఫాలో అవ్వాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు మెడికలీ ఫిట్ అయ్యి ఉండాలి అకార్డింగ్ టు ద నార్మ్స్ ఆఫ్ ద బ్యాంక్. నెక్స్ట్ మీరు మీ ఈమెయిల్ ఐడి యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. బికాస్ కమ్యూనికేషన్ కానీ లేకపోతే ఏం అప్డేట్స్ ఉన్నా కానీ ఈమెయిల్ ఆర్ నెంబర్ ఆర్ దీని పట్ల మీకు కమ్యూనికేషన్ జరగచ్చు కాబట్టి. సో ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు అప్లై, ఇక్కడ మీకు హౌ టు అప్లై సెక్షన్ ఇచ్చారు. సో ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి ఇందాక చెప్పిన విధానంగా.
మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే అప్లికేషన్ ప్రాసెస్ ముందుగానే స్టార్ట్ చేయడం కాదు, రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఉంటుంది. ఇది మీకు ఎప్పుడన్నా కానీ లాగిన్ అవ్వాలనుకుంటే యూజ్ అవుతుంది కాబట్టి రిజిస్టర్ చేసుకుంటాం, వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మీరు మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ని స్కాన్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఆల్సో ది ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానీ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో రెలవెంట్గా డాక్యుమెంట్స్ అవన్నీ మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి. తర్వాత మీరు బయోడేటా అనేది ఫిల్ చేసి రెలవెంట్ డాక్యుమెంట్స్ అని ఫిల్ చేసేసిన తర్వాత ఆన్లైన్ ఫీజ్ పేమెంట్కి ప్రొసీడ్ అవ్వండి. లాస్ట్కి సబ్మిట్ చేసేయడమే. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్, ఎంత ఫీజ్ పే చేయాలి? ఫర్ జనరల్ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్కి 750 రూపీస్ పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎట్లాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఫీజ్ పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారానే చేయాలి. ఈ రిసీప్ట్ అనేది జనరేట్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఈ రిసీప్ట్ని ప్రింట్ తీసుకుని పెట్టుకోండి, ఫర్దర్గా యూజ్ అవుతుంది. సో మీకు ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ టైంలో మీకు అది మీ డాక్యుమెంట్స్తో పాటు అది కూడా మీరు తీసుకువెళ్ళాలి. సో పేమెంట్ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏదైతే స్క్రీన్ మీద మీకు అక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయో ఆ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు ఫీజ్ పే చేయండి. బికాజ్ వేరే వెబ్సైట్స్ని యూజ్ చేసి ఫీజ్ పేమెంట్ అనేది చేయొద్దు. అప్లికేషన్ ప్రాసెస్, మీ అప్లోడింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్, సబ్మిషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్, పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ ఇవంతా మీరు అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మీరు సబ్మిట్ చేయండి. అండ్ ఒకసారి ఫీజ్ పే చేసిన తర్వాత ఫీజ్ రిఫండ్ అవ్వదు. సో అందుకే కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ని చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ ఇందాక చెప్పాను డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని. ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేసి క్లియర్గా ఎంత ఫైల్ సైజ్ ఉండాలి, ఏ సైజ్ ఆఫ్ పేపర్లో మీరు అప్లోడ్ చేయాలి అనేసి కూడా ఇక్కడ ఇచ్చేశారు. సో అప్లోడింగ్ డాక్యుమెంట్స్ బ్రీఫ్ రెజ్యూమే, ఐడి ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్, కాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అండ్ ఇఫ్ యూఆర్ అప్లికబుల్. ఫోటోగ్రాఫ్స్కి ఫైల్ సైజ్ ఎంత ఉండాలి, సో పేజ్ సైజ్ A4 సైజ్ ఉండాలి. అన్ని డాక్యుమెంట్స్ PDF ఫార్మాట్ ద్వారానే మీరు అప్లోడ్ చేయాలి. సో ఇట్లాగా రెలవెంట్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు అప్లై చేసేటప్పుడు ఇదే నోటిఫికేషన్ ఓపెన్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అప్లై చేయండి. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, యాక్సెస్ చేసుకోండి. లింక్ని క్లిక్ చేయగానే మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయడం మర్చిపోకండి. సో వీడియోని ఎండ్ చేసే ముందు ఇంకొక సేమ్ నోటిఫికేషన్లో మనకి ఇంకొక పొజిషన్ ఓపెన్ చేశారు. సో ఆ పొజిషన్ కూడా అసిస్టెంట్ మేనేజరే. సో అసిస్టెంట్ మేనేజర్ ఫర్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్. దీంట్లో మనకి వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీనికి కూడా షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ ఏం జరగదు. సో ఫస్ట్ మీకు షార్ట్ లిస్టింగ్ చేసి క్యాండిడేట్స్ని ఆ తర్వాత డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మ్యాక్సిమం అవే సేమే ఉన్నాయి. అప్లికేషన్ ప్రొసీజర్ కానీ ఎట్లా అప్లై చేయాలి అండ్ దానికి క్రైటీరియా ఏంటి అంత సేమ్ ఉన్నాయి. జస్ట్ మీకు సెలెక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో లైక్ టెస్ట్లు కండక్ట్ చేసామన్నారు. సో దీంట్లో మీకు ఓన్లీ షార్ట్ లిస్టింగ్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూకి అనేసి పిలుస్తారు. అండ్ దీనికి క్వాలిఫికేషన్స్ మారుతాయి. ఫుల్ టైమ్ MBA మార్కెటింగ్ లేకపోతే ఫుల్ టైమ్ PGDM చేసినా కానీ ఎలిజిబుల్ టు అప్లై. 60% ఆర్ అబవ్ ఉండాలి. 3 years బేసిక్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ దీంట్లో కావాల్సిన స్కిల్స్ మెన్షన్ చేశారు, లైక్ కోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రీమ్ నుంచి అన్నా కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ స్ట్రీమ్ నుంచి ఉన్న స్కిల్స్ కనుక ఉంటే ఫర్దర్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ జాబ్ ప్రొఫైల్స్ ఇచ్చారు, ఎట్లా మీకు డ్యూటీస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేసి. అండ్ రెమ్యూనరేషన్ 36,000. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ మీకు షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ అనేసి చెప్పాను. ఎవరైతే క్వాలిఫికేషన్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. నెక్స్ట్ మీకు కాల్ లెటర్ ఫర్ ది ఇంటర్వ్యూ మీకు ఈమెయిల్ ద్వారానే పంపిస్తారు. దీనికి కూడా హార్డ్ కాపీస్ కానీ లెటర్స్ రావడం అంటే పోస్టులు రావడం కానీ అట్లా ఏమి ఉండదు. ఈమెయిల్ ఐడి అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఎట్లా ఫిల్ చేయాలి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఉంటుంది. ఫీజ్ పేమెంట్ కూడా 750 రూపీసే ఫీజు ఫర్ ద జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎట్లాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే అన్నీ సేమే. ఎట్లా ఫిల్ చేయాలి అనేది కూడా, హౌ టు అప్లై డాక్యుమెంట్స్ టు బి ఫిల్డ్ అంతా మీకు సేమ్గానే ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా జస్ట్ మీకు అసిస్టెంట్ పొజిషన్ డిసిప్లిన్ మారింది. అండ్ దానికి రెలవెంట్గా మీకు ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, స్కిల్స్ అనేవి రెలవెంట్గా ఉండాలి.
సో రిమైనింగ్ అంతా సేమ్ నోటిఫికేషన్స్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతాయి. ఒకవేళ మీరు కనుక ఈ పొజిషన్స్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నా కానీ పర్టికులర్ ఫీల్డ్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అప్లై చేయడానికి, ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవాలి అంటే ఫ్రమ్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. అఫీషియల్ నోటిఫికేషన్ని చదివి హౌ టు అప్లై లింక్స్ అండ్ హౌ టు అప్లై అండ్ ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మీరు అప్లోడ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.